ఒకసారి ఏం జరిగిందంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు. అప్పుడు యేసుప్రభు వారు బేతనీ అనే ఊరికి వెళ్ళాడు. అప్పుడు మరియా అంటే చనిపోయిన లాజరు వాళ్ళ సహోదరి అనమాట వచ్చి యేసుప్రభు వారి యొక్క పాదాల మీద పడి ఒక మంచి మాట అంటది. ఏంటంటే, అయ్యా నువ్వు గనుక ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. చాలా అద్భుతమైన స్టేట్మెంట్. అది చదివినప్పుడు ఎలా మరియకు ఈ విషయం తెలిసింది? దేవుడు తను తానుగా మరియకి బయలుపరుచుకున్నాడు. దేవుడు ఎవరు? మరియకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందనమాట. అంటే ఈయన మరణాన్ని జీవాన్ని శాసించగలడు అనే ఒక అభిప్రాయం ఆమెలో బలంగా ఉంది కాబట్టి ఆమె ఆ మాట అనగలిగింది. సో చాలాసార్లు దేవుడు తను తానుగా మనకి ప్రత్యక్షపరచుకోకపోతే దేవుడు ఎవరో మనకు అర్థం కాదు. ఎందుకు మనం సారికి బ్యాక్ స్లైడ్ అయిపోతూ ఉంటాం? ఎందుకు సారి చేసిన పాపాన్ని మరలా చేస్తూ ఉంటాం అంటే దేవుని అర్థం చేసుకోవటంలో, దేవుని యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకోవటంలో మనం విఫలమైపోతున్నాం కాబట్టి చేసిన పాపాన్ని మరలా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువా నువ్వు నాకు అదివు ఇదివు అనే దాని బదులు అయ్యా నిన్ను నీవు నాకు ప్రత్యక్షం చేసుకోవా అని ప్రార్థన చేస్తే ఎంత బాగుండిద్దో.